వరి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉన్నందువల్ల రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పి ఆధునిక సాగు విధానాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. దుక్కి దున్ని విత్తనం వేసే దగ్గర నుండి పంట కోత నూర్పిడి వరకు కేవలం 2-3 మనుషులతో పనులు పూర్తయ్యే విధంగా అధునాతన యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు, ప్రతి రైతు ఈ యంత్రాలను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. వరిలో యాంత్రీకరణ ఆవశ్యకత, ఉపయోగాల గురించి శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. సంప్రదాయ వరి సాగులో ప్రతి పనికి మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. నారు పోయటం, నారు పీకటం, నాట్లు వేయడం, వరి కోతలు, నూర్పిళ్లు ఇలా ప్రతి పని కూలీలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం కూలీల లభ్యత తగ్గిపోయినందువల్ల శాస్త్రవేత్తలు యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. వరిని నేరుగా పొడి దుక్కిలో వెదబెట్టడం లేదా వెదజల్లే విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో నారు నాట్లతో పనిలేదు. పశు సంపద ఉన్న రైతులు గొర్రుతో విత్తనం వెదబెడుతున్నారు. దీన్ని కూడా సులభం చేస్తూ అనేక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ఉపయోగించడం ద్వారా రైతులు సాగులో సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. వరి పంటలో యాంత్రీకరణ పరికరాలను కూడా వాడాల్సిన అవసరం ఉంది. యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి వరి పంటలో తీసుకుంటే మనకి కూలీలు ఎక్కువగా అవసరం వచ్చేది నాట్లు వేసే సమయంలోనూ, అలాగే విత్తనాలు వేసే సమయంలోనూ, అలాగే కోత సమయంలోనూ మనకి కూలీలు ఎక్కువగా అవసరం వస్తారు. వీటన్నిటినీ కూడా ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేయడానికి ఇప్పుడు యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకుంటే పొలం తయారీ కోసం అయితే రోటావేటర్స్ అని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోటావేటర్స్ కనుక వరి పంటలో కనుక వాడుకుంటే పొలం చదును చేయడం జరుగుతుంది. చదునుగా పొలం ఎక్కడైతే ఉంటుందో నీటి యాజమాన్యం కూడా సక్రమంగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ చదును చేయడం వల్ల నీటి యాజమాన్యం మన అన్ని ఇంచీలు ఎంత లోతు నీరు కావాలంటే అంత లోతు పెట్టుకోవడం వల్ల వరి బాగా పిలక పెట్టడానికి, దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రొటావేటర్స్ వాడుకోవాలి. అదేవిధంగా విత్తనాలు వేసే పద్ధతులు కనుక వస్తే మన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎదవరి సాగు అంటాం, నేరుగా విత్తనాలు జల్లే పద్ధతి కూడా చాలా విస్తీర్ణంలో వేస్తున్నాము. రైతులు సాధారణంగా వెదజల్లేయడం, 30-40 కేజీల వరకు కూడా ఎకరానికి చల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి యంత్ర పరికరాలు, ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరంతో వేయడం వల్ల మనం విత్తన మోతాదుని కూడా ఎకరానికి సగానికి అంటే 15 కేజీలు ఎకరానికి సరిపోతుంది. 8 నుంచి 9 వరుసల్లో వరుసకి మధ్య 25 సెంటీమీటర్ల దూరంలో మనకు సమానమైన మొక్కల సాంద్రత ఉండడం వల్ల అక్కడ కూడా దిగుబడి చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక సీడ్ డ్రిల్ ఉంటే కనుక ఒక రోజుకి 7 నుంచి 8 ఎకరాల వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరుసల్లో విత్తడం వల్ల మనకి చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. ఎక్కువ యాంత్రీకరణ పద్ధతిలో ఎదవరి సాగు చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఎదవరి వేసే రైతు సోదరులు ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, దీంతో ఏంటంటే ఎరువు, విత్తనం ఒకే దఫా వేయొచ్చు. కాబట్టి మొదటి దశలోనే మనం భాస్వరం అందించడం ద్వారా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు బాగా పిలకలు పెట్టడానికి, దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను రైతు సోదరులు అవలంబించాల్సిన అవసరం ఉంది. మెట్ట దుక్కిలో ట్రాక్టర్తో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కూడా విత్తనాన్ని నేరుగా 8 వరుసల్లో విత్తుకోవచ్చు. వరి విత్తిన 10 రోజుల తర్వాత కలుపు రాకుండా 10 రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ తిప్పడం జరుగుతుంది. దీనివల్ల కలుపు భూమిలో అణగదొక్కబడి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అయితే ఇది కొంత శ్రమతో కూడిన పని. అయితే ఇప్పుడు యంత్రాలతో పనిచేసే రోటరీ వీడర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సమయానుకూలంగా తిప్పడం ద్వారా కలుపు సమస్యను సులభంగా అధిగమించవచ్చు. వరి సాగులో ఈ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. 6 నుండి 8 వరుసల్లో నాట్లు వేసే ఈ యంత్రాల ద్వారా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల ఎడంతో నాట్లు వేయవచ్చు. యంత్రశ్రీ యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని మనం ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అంటాము. ఈ ట్రాన్స్ప్లాంటర్ మాన్యువల్గా నడిచే 4 వరుసలు యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ట్రాక్టర్తో నడిచే 8 వరుసల ట్రాన్స్ప్లాంటర్ కూడా మనకు అందుబాటులో ఉంది.
దీనిలో వేయడం వల్ల మనకి శ్రీవరి సాగు అంటాం, అంటే దూరంగా నాట్లు వేయడం, వరుసల్లో నాట్లు వేయడం, లేత నారు నాటుకోవడానికి ఈ యంత్రశ్రీ యంత్ర పరికరం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూసుకుంటే 1 ఎకరా ఇంచుమించు గంటన్నరలో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పెద్ద రైతులు ఉంటే కనుక వాళ్ళు శ్రీవరి సాగుని యంత్ర పరికరాలు ఉపయోగించి చేసుకుంటే అక్కడ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న సన్నకారు రైతులు, అలాగే ఆలస్యంగా నాట్లు వేసేవాళ్ళు, అదేవిధంగా కాలువల కింద కానీ లేదంటే చెరువుల కింద వరి వ్యవసాయం చేసేవాళ్ళు డ్రమ్ సీడర్ అని చెప్పేసి అదొక పరికరం ఉంది. ఆ పరికరం సాయంతో కనుక దమ్ము చేసి చదును చేసిన పొలంలో మండికట్టినట్టు విత్తనాలని ఆ డ్రమ్ సీడర్ పరికరంలో కనుక మనం వేసుకుంటే 8 వరుసల్లో విత్తనాలు వరుసల్లో పడతాయి. ఎకరానికి కూడా చూసుకుంటే 12 కేజీల నుంచి 15 కేజీల విత్తనాలే సరిపోతాయి. కాబట్టి డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వరి సాగు చేసుకుంటే అక్కడ సాగు ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో నారు పోయడం కానీ, నారు పీకడం కానీ, నాట్లు వేయడం అని ఉండదు. ఈ పనులన్నిటికీ లేబర్ కనీసంగా మనకి ఎకరానికి 20 నుంచి 22 మంది కావాల్సి ఉంటారు. కాబట్టి ఎవరైతే నాట్లు వేసే పద్ధతులకు బదులుగా ఈ డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వేసుకుంటే మనం నాట్లు వేసే సమయంలోనే కూలీల మీద ఆధారపడకుండా ఎకరానికి 3,000 నుంచి 3,500 వరకు కూడా మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా చూసుకుంటే సాధారణ నాట్ల పద్ధతి కన్నా 1 నుంచి 2 బస్తాలు అధికంగా రావడానికి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతిలో కూడా విత్తనాలు వేసుకోవడానికి చేయాలి. ఈ వివరాలు ఫెటికమ్ సీడ్రిల్ నుంచి కానీ, లేదంటే డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, లేదంటే ఈ యాంత్రీకరణ శ్రీవరి సాగు గురించి ఇంత వివరాలు కావాలనుకుంటే మన స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ, ఏరువాక కేంద్రాలను కానీ, లేదా వ్యవసాయ శాఖ వారిని మీరు సంప్రదిస్తే వీటిలో ఉన్న సాంకేతిక యాజమాన్య పద్ధతులన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తారు. వరి సాగులో అధికంగా కనిపించే మరో ఖర్చు కోత నూర్పిడి. ఎక్కువ మంది కూలీలు అవసరం ఉండడంతో పాటు ఈ పనులు చేపట్టే కాల వ్యవధి కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు అనేక కోత నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోత పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీన్నే మనం ప్యాడీ రేపర్ అంటాము. ఈ రేపర్ సహాయంతో 1.5 నుంచి 2 గంటల్లో 1 ఎకరా పొలాన్ని మనం కోత చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా కోత చేసిన ఒక వరుసల్లోని పలచగా పడడం వల్ల చేను కూడా త్వరగా ఆరిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా సాధారణ కూలీలతో అయితే కనుక ఎకరానికి ఇప్పుడు 3,000 నుంచి 3,500 వరకు కూడా కోతకు ఖర్చు అవుతుంది. అదే రేపర్ సహాయంతో అయితే మనం 1,200 నుంచి 1,500లోనే మనం కోత పూర్తి చేసుకోవచ్చు. నూర్పిడి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ నూర్పిడి కోత రేపర్తో చేసుకొని నూర్పిడి మిషన్తో చేసుకుంటే మొత్తం ఖర్చు మనకి 4,000 వరకు ఖర్చు అయినా కానీ సకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంబైన్డ్ హార్వెస్టర్స్ అంటాం, అంటే కోత నూర్పిడి ఒకే పరికరంతో అయ్యేటువంటి యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ పరికరంతో అయితే ఎకరా 1 గంటలోనే కోత పూర్తి చేసుకోవచ్చు. మరి ఇక్కడ వర్షాభావ పరిస్థితులు కానీ, లేదా సైక్లోన్స్ కానీ, అధిక వర్షాలు పడేటువంటి పరిస్థితుల్లో ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ కనుక వాడుకుంటే వాళ్ళు సకాలంలో పనులు పూర్తి చేసుకొని మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ యంత్ర పరికరాలను కూడా సరైన అవగాహనతో కనుక ఉపయోగించగలిగితే వరి వ్యవసాయంలో కూడా సాగు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి ఈ యంత్ర పరికరాలు అన్నీ కూడా ఉపయోగపడతాయి.